కర్మణ కోరుకుంటున్నాను. రమణమూర్తి గారు ఉన్నారు సార్, ఎట్లా అనిపించింది సార్ సినిమా? ఒక హిస్టారికల్ ఈవెంట్ ని స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో మరి పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్స్ గురించి అభిమానుల గురించి చెప్పనక్కర్లేదు. ఆయన మనస్తత్వం గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే, ఈరోజు దేశంలో అందరికీ తెలిసిన విషయమే. ఈ కాన్సెప్ట్ తో ఈ సినిమా తీయటం, ఈరోజు ట్రైలర్ చూస్తేనే గూస్ బంప్స్ వచ్చేటట్టుగా ఉంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అందరికీ, ముఖ్యంగా నన్ను ఇక్కడికి ఇచ్చడానికి కారణమైన సత్య గారు, సత్యానంద్ గారు, పెద్దలందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా ఎట్లా అనిపించింది సార్? అంటే సత్యానంద్ గారు ఎప్పటి నుంచో నాకు చెప్తుండేవారు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా చూసినప్పుడు కూడా, అంతకు ముందు కూడా సత్యానంద్ గారు, ఆయన గురువు గారు చార్ల శ్రీరాములు గారు నాకు తెలుసు. అయితే ఇక్కడ ఆ సినిమా చూసాం ఇద్దరం కలిసి. ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ళకి ఒక 25 ఏళ్ల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ చూడడం అంటే ఒక ఏం రత్నం గారు ఒక రత్నం లాంటి, అంటే ఒక రత్నం కాదు, బ్రహ్మాండమైన రత్నాలు లాంటి సినిమాలు ఇచ్చారు. ఒకే ఒక్కడు, భారతీయుడు, కర్తవ్యం, సంకల్పం, ఇటువంటి సినిమాలు ఏ సినిమా తీసినా ఒక దేశభక్తి, ఒక చిత్తశుద్ది ఆయనలో కనబడుతుంది, ఒక భారతీయుడు కనబడతాడు ఆయనలో. అటువంటి భారతీయుడు నిర్మించిన నిర్మాత పవన్ కళ్యాణ్ గారికి ముందు ఖుషి హిట్ ఇచ్చింది రత్నం గారే. ఆ ఖుషి తర్వాత 100 రెట్లు ఖుషితో మొత్తం అంటే సౌత్ ఇండియా అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్ అయ్యారు. ఇప్పుడు ఖుషి తర్వాత ఈ హరిహర వీరమల్లుతో మొత్తం దేశం, ప్రపంచం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి స్టామినాని గుర్తించేటట్టుగా తీసుకెళ్తున్నారు. ఇది ఒక జాతి రత్నం ఆయన ఏఎం రత్నం గారు, ఒక వజ్రం, అంటే కోహినూరు వజ్రం లాంటి సినిమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి స్థానపట్టి ఒక కోహినూరు వజ్రంగా ప్రపంచం ముందు పెట్టారని చెప్పొచ్చు. ఏం నచ్చింది సార్ ట్రైలర్ లో? బాగా మొత్తం పిక్చరైజేషన్ అండి, అసలు గ్రాండ్, అసలు ఆ లెవెల్లో ఆ స్కేల్లో సినిమా నార్మల్ గా రాదు. మనకు బాహుబలి వచ్చినంత వరకు అటువంటి స్కేల్ తెలియదు. ఇది బాహుబలిని మించి. ఇంకొకటి ఏంటంటే గ్రాఫిక్స్ ఇంట్రొడ్యూస్ చేసింది చిత్ర పరిశ్రమకి ఏఎం రత్నం గారు, భారతీయుడు సినిమాతో అంతకు ముందు కూడా. సో అటువంటిది ఆయన గ్రాఫిక్స్ ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు. ఇది ఇరాన్ లో మేజర్ గ్రాఫిక్స్ జరుగుతున్నాయి, అక్కడ వార్ జరుగుతుంది, కానీ మొత్తానికి మన కంటెంట్ భద్రంగా ఉండి సేఫ్ అయిపోయి మొత్తానికి వార్ ఆగింది. చాలా మంచి సంతోషం, ఎందుకంటే ఇది ఒక అఖండ విజయాన్ని పవన్ కళ్యాణ్ గారికి అందిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి స్టామినా ప్రపంచం అంతా గుర్తించేటట్టు చేస్తుంది.